హలో ఆడియన్స్! కరోనాకి మాస్కేసినట్టు సిగరెట్‌కి, మద్యానికి కూడా మాస్కేసేద్దాం. చాలా బావుంటది. టైమ్ పాస్‌కి సినిమాలు చూద్దాం. ఇప్పుడు కాక ఇంకెప్పుడు? తప్పుని సరిదిద్దుకోవడానికి జీవితం ఒక అవకాశం ఇస్తుంది. కానీ నేను చేసిన తప్పు సర్దుకుపోయేంత చిన్నది కాదు, సరిదిద్దుకునేంత సమయమూ లేదు. తేలికేం కాదు, అంత తేలికేం కాదు. ప్రేమించిన ఆ విషయాన్ని చెప్పలేకపోవటం, చేసిన తప్పులే అందుకు కారణాలవ్వటం. प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजम् भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमीशानने లడ్డు తలదూకనా? దువ్వెన చేతికిస్తే దేవారస వెధవలా ఎలాగ పైకి దూకుతున్నాడో చూసావా? ఇలాగే ఊరుకుంటే ముందు వెనక కూడా ఫంకులు ఇస్తాడు, మన కొంప మునుగుతుంది. శుభ్రంగా నూనె రాసి సైడ్ పాపిడి వెధవకి. ఆయన జుట్టెలా దూకుంటే ఏంటండి? దువ్వే జుట్టు కట్టే బట్టను బట్టి ఎలా ఎదిగి ఏడుస్తాడో తెలుస్తుంది. ఆయన ఊళ్ళో వాళ్ళ పిల్లలందరూ మన లడ్డు లాగానే పెరుగుతున్నారా ఏంటి? ఊళ్ళో వాళ్ళ గొడవ మనకెందుకు? మన లడ్డు చండాలమైన నీ పిలుపు నాకొచ్చింది ఏమిటే? అయినా లడ్డు బూందీ అని పిలుపు ఏమిటే? వీడేమన్నా శనగపిండితోటి సున్నిపిండితోటి చేయబడ్డా? మన కష్టార్జితం ఘోరించవులే. ఇగో లక్షణంగా పైకి వస్తాడని గౌతముడు నా మహానుభావుడు పేరు పెట్టాడు వీడికి. ఇవన్నీ బానే చెప్తారు. ఇంటి పక్కనే స్కూల్ పెట్టుకుని ఎక్కడో ఊరవతల జాయిన్ చేశారు వీడిని. పిల్లాడు అలసిపోతున్నాడు. వాడు అలిసిపోయినా సొమ్మసిలిపోయినా పర్వాలేదు. ఏంటండి మరి మీ చేదస్తం కాకపోతే? చాదస్తం కాదే, ఇప్పుడు వీడిని వేసింది బాయ్స్ స్కూల్, కానీ పక్కనే ఉన్నది కో ఎడ్యుకేషన్. అక్కడ నిక్కర్లు సొక్కాలే కాదు, గౌన్లు కూడా ఉంటాయి. ఆహా, నా పెంపకం ప్రకారం వీడు పడ్డనుకో, కానీ ఏ గౌనన్నా వీడి వెనకాల పడిందనుకో చదువు సంకనాగిపోతుంది. ఏమిటండి వీడి వయసు ఏంటి? మీరు మాట్లాడేదేంటి అసలు? వయస్సు వీడిది. రే, నీకొచ్చిన పాట ఒకటి పాడమ్మా. చిలుక క్షేమమా, కులుక కుశలమా, ప్రియతమా. అబ్బా, అబే, ఒక సినిమాకి షికారికి తీసుకెళ్లకుండా మొక్కలు కంచె వేసి పెంచినట్టు ఇంత కట్టుదిట్టంగా పెంచుతుంటే ఇప్పుడే వీడు చిలుక క్షేమమా అంటున్నాడు. వదిలేస్తే లక్సు పాప అంటాడు. ఈ జనరేషన్ పుట్టడమే రేసుగుర్రాలా పుడుతున్నారు. కళ్ళు వేయకపోతే కంచి దాటేస్తారు. 20వ సెంచరీలో వీడికి ఏదో ఉద్యోగం వస్తుంది. అసలు అప్పటి జనరేషన్ ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ఇప్పుడే వీడిని మన దారిలో పెట్టుకోకపోతే ఇదిగో ఇలా తయారవుతాడు. ఈ రోజు నుంచి మన ఇంట్లో భక్తి ఛానల్ తప్ప ఇంకోటి రావడానికి వీల్లేదు. నా మొహం వస్తాయంట పదా. ఏమ్మా టిఫిన్ చేసావా తల్లి? టిఫిన్లు భోజనాలు అలా ఉంచండి. ముందు అసలు దీనికి ఎన్ని మార్కులు వచ్చాయి అడిగారా? ఏమే మ్యాథ్స్ నీకు ఎన్ని మార్కులు వచ్చాయి? 82 మార్క్స్ అమ్మా. ఆ మాధవ్ కూతురికి ఎన్ని వచ్చాయో తెలుసా? 99. అయినా సరే అదేం తింటలేదంట. ఆ మార్కులతో కడుపు నిండిపోయింది అనుకుంటా. నీ మొహం. ఆ ఒక్క మార్కు ఎలా మిస్ అయ్యానా అని ఫీల్ అవుతుందంట. అది చదువు అంటే. బాబు గారంతో ఇలా తయారయ్యావు. అనుకు వచ్చినవి కూడా డీసెంట్ మార్క్సే కదా. అయినా నంబర్స్ కాదు ఇంపార్టెంట్, నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ కోసమే ట్యూషన్ ఏర్పాటు చేయమన్నాను. దాని సంగతి ఏం చేశారు? అది రెడీ అయిందే, మంచి రోజు చూసి పంపించడమే. నువ్వు పదవే, టైం అయింది. ఎంతకీ అది ఆడపిల్ల ట్యూషనేగా? ఏమే, నువ్వు సెలెక్ట్ చేసిన స్కూల్ లాగా ట్యూషన్స్లో ఆడపిల్లల ట్యూషన్ మగపిల్లల ట్యూషన్ అని ఉండవు. ఇంకా ఆపండి. మగపిల్లలు ఉన్న ట్యూషన్లో వేస్తే దీనికి తగ్గిన మార్కులు రావడం కాదు, దీనికి వచ్చిన లవ్ లెటర్లు మీరు నేను చదువుతూ కూర్చోవాలి. ఏం మాట్లాడుతున్నావే? చాలా ఆపండి. ఆ ట్యూషన్ సంగతి కూడా నేనే చూసుకుంటాను. నువ్వు గదిలోకి పదవే, పద.
అమ్మాయిల వైపు కన్నెత్తి చూడను, అబ్బాయిలతో పన్నెత్తి మాట్లాడను, వాళ్ళు తల తిప్పి మాట్లాడించిన నేను తల దించుకొని వెళ్ళిపోతాను, నాన్న చెప్పిన మాట జవదాటను, అమ్మకిచ్చిన మాటని మర్చిపోను. ఇప్పుడు కాగా భవానీ, ఇప్పుడు ఏమైందండి? ఇంతకన్నా ఘోరం ఏం జరగాలి? నేను వీడిని రాముడిలా పెంచాలనుకుంటుంటే నువ్వు వినాయకంగా కృష్ణుని చేసి పారేసావు. ఇద్దరు దేవుళ్లే కదండి. కాదు, ఇద్దరు ఒకేలా కనిపిస్తారు కానీ ఇద్దరు ఒకటి కాదు. రాముడికి ఒకే భార్య, ఒకే బాణం. అదే కృష్ణుడికి ఒక ఫ్లూటు, దాని నిండా ఇప్పుడు వీడికి వేషం వేసి ఏం చేస్తారు? అక్కడికి తీసుకెళ్లి ఫ్లూటు తీస్తారు. అది విని ఆడపిల్లలంతా వీడి చుట్టూ ముగి కోలాటం ఆడతారు. అది చూసి మీరు కిలకలాడుతూ చప్పట్లు కొడతారు. అంతేనా? మీ నవ్వుల్ని మిమ్మల్ని చూసి వీటికి రోజు అదే అలవాటై ఆ మేళాన్ని ఇంటికి తీసుకొచ్చి కోలాటం ఆడుతూ ఉంటాడు. అప్పుడు నువ్వు నేను వాళ్ళకి కాఫీలు టీలు అందిస్తూ ఉండాలి. బాబు గౌతమ్ రెడీయా? కాదండి, నేను రెడీ. ముందు వాడికి వేషం మార్చు. ఐఎమ్ సారీ అండి. ఏడుపు మొహం వేయకు. రాబోయే నవంకి రాముడు వేషం వేసి తీసుకెళ్ళు. కనీసం తండ్రి మాట విన్న కొడుకుల చరిత్రలో అయినా నిలిచిపోతాడు. గదిలోకి వెళ్దామా నాన్నగారు? ఏ తీరుగా నన్ను అది రే ఇవాళ సుత్తి అదిరిపోయింది రే. అన్నమ్మా బేగరా రే, ఎంత ధైర్యం ఉంటే ఆడపిల్ల కూర్చునే రిక్షాల్లో మగపిల్లని ఎక్కిస్తావరా? నా కొడుకమ్మా వెళ్తా దారిలో మా బామ్మర్ది ఇంటికాడ వదిలేద్దామని ఎక్కించుకున్నానమ్మా. ఎంత కొడుకైతే మాత్రం ఆడపిల్ల పక్కన కూర్చోబెడతావరా? చిన్న పిల్లలకి ఆడా మగ ఏంటమ్మా? నీ తెలివితేటలు నా దగ్గర వాడుకో. అవునమ్మా, అవి ఉన్న వాళ్ళ దగ్గరే వాడాలి. రే రాళ్ళనోడా, నీ పళ్ళు రాలు కొడతాను. అసలు నువ్వు పోరా, నీ రిక్షా అవుతే ఏమవుద్దు. ఈ టైంలో వీడితో గొడవ అంటే అసలే దీని పరీక్ష టైం అవుతుంటే. దీని పరీక్ష పోయినా పర్వాలేదండి, ఈ యదాల రిక్షా మాత్రం ఎక్కించరు. రేపు పెళ్ళైనా మగాళ్ళతో చేస్తారా లేకపోతే నీ కాళ్ళు ఎరకొడతాను రాయ్, పోరా ఇక్కడి నుంచి. సర్లే అండి, ఈ నెల జీతం ఇస్తారు. చాలా మంది చూసాను ఇలాంటి. ఓరిని నీ నోరు పడా. అమ్మా ఏంటి అలా చూస్తారు? టైం అయింది, దీన్ని వెళ్ళి దింపరండి. రేపు నుంచి ఇంకో రిక్షా మాట్లాడండి. నానా, ఏంటి తల్లి? రేపటి నుంచి నాకు రిక్షాలో ఫ్రెండ్స్ కూడా లేరు కదా? మనం ఇటెక్కడికి వెళ్తున్నాం? ఈ రోజు నుండి తనే నీ బెస్ట్ ఫ్రెండ్. బాధ అయినా సంతోషమైనా తనతోనే పంచుకో.
బాధ నీతో చెప్తే నాకు రిలీఫ్ ఎలా అవుతుంది? నా సంతోషాన్ని నీతో షేర్ చేసుకుంటే అది నీకెలా అర్థం అవుతుంది? ఒకవేళ నాన్న చెప్పిందే నిజమైతే అది నాకెలా తెలుస్తుంది? నీకు ఓ విషయం చెప్పనా? దుర్గారావు గారు, బ్యాగ్ని మా అబ్బాయి తీసుకొస్తున్నాడండి. అవునా? 2 రోజులు వేసారా ట్రిప్? అబ్బే, అర్జెంటుగా ఫోన్ వచ్చిందని పెడుతున్నానండి. ఎల్లుండికైనా ఆఫీస్లో ఉండను. వీడి డ్యూటీ కన్నా నా డ్యూటీ మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువ. పెదవులందరూ నాకే తగులుతారు. సంచి పాడేసి బడితిలా అక్కడి నుంచి నేను చూస్తున్నావు? దిగు. ఏం చేస్తున్నారు ఇక్కడ? పాస్ వస్తుందా? ట్రైన్లో బస్సుకుంది కానీ. పర్లేదు నాన్నగారు, నేను వెళ్తాను. పాస్ వచ్చుకు వస్తుంటే సైకిల్ దొక్కుతావురా? పదా పద. నువ్వు ఇక్కడ కూర్చోవే. ఒరే, నీ సీట్ నెంబర్ ఎంత? 52 అండి. నువ్వు వెళ్ళి 69లో కూర్చో. వెళ్ళు. పోసుకొచ్చాయిరా, వెళ్ళు. రే గౌతమ్, నానింట్లో లేడు కదా అని చెప్పి క్రికెట్ అని ఫ్రెండ్స్ అని వెధవ తిరుగుడు తిరిగావో. అలాగే నాన్న. రే గౌతమ్, రోజు ఫోన్ చేస్తాను, ఎప్పుడు చేస్తానో తెలియదు రోయ్, నువ్వే ఎత్తాలి. నేను ఇక్కడ మాట్లాడతాను, నువ్వు అక్కడ చూస్తావేంటి? సైకిల్ జాగ్రత్త రోయ్. రే అటెక్కడరా, ఇటు. అలాగే నాన్న.
ఓకే గౌతమ్. గౌతమ్ నాన్నోయ్ అవును, ఇంతకీ ఆ చేతిలో సంచి ఏమిట్రా? నీవేనా మందులు? నీ చేతికి ఎలా వచ్చాయి? ఇందాక నేను కిందకు వచ్చినప్పుడు పాస్ పోసుకోవడానికి ట్రైన్ ఎక్కినప్పుడు ఆ తర్వాత మళ్ళీ నువ్వు ఎక్కావు కదా నాన్న. ఆపు. అవునరే, నువ్వెక్కడికి ఎలా వచ్చావురా? మన సైకిల్ తొక్కుంటున్నా. హైదరాబాద్లో అంత పెద్ద కంపెనీలో అమ్మాయికి ఉద్యోగం రావడం అంటే అది చాలా మంచి శుభవార్తే. అవును, అంత మాత ఆశీర్వాదం. అమ్మాయిని పెంచినట్టు పద్ధతిగా పెంచారు. మీ అబ్బాయి క్యాంపస్ సెలక్షన్లో జాబ్ కొట్టడం అంత చిన్న విషయం కాదు సార్, అంతా మీ ప్లానింగే. ప్లానింగ్ అనా బొందా పెంపకం. నమస్తే సార్. సుబ్రహ్మణ్యం గారు తీసుకోండి. మొత్తానికి సాధించారుగా. సార్ తీసుకోండి. ఇంతకీ విన్నర్ ఎక్కడ సార్? ఇంకెక్కడ ఉంటాయండి, ఉంటే ఇంట్లో లేదా క్యాంపస్ లో. ఆ రెండు తప్ప ఇంకేమీ తెలియవాడికి. తీసుకోండి. హాయ్ రా. హాయ్ బావ. హాయ్ రా. హాయ్. హాయ్ రా. ఎరా. హాయ్ రా. ఎస్. థ్యాంక్ యూ. ఈ క్యాంపస్ లో నీ రోల్ మోడల్ భార్గవి తర్వాత అంత పెద్ద ప్రెస్టీజియస్ కంపెనీకి సెలెక్ట్ అయిన సెకండ్ అమ్మాయివి నువ్వే. తన ఫీట్ రిపీట్ చేయాలనుకున్నా, అచీవ్ చేసా. నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. ఇంతకీ హైదరాబాద్ లో అబ్బాయిలు కూడా ఉంటారని మీ మమ్మీకి తెలుసా? మీ బాబు కాచిగూడనా సికింద్రాబాద్ అని అడుగుతున్నాడు. ట్రాన్స్ఫర్. అను హైదరాబాద్లో ఎక్కడుండాలో నేను డిసైడ్ చేసేసాను. కొంపదీసి పిరమిడ్ ఆశ్రమంలో కాదు కదా? బా, ఒక్కసారికి నాకు దగ్గరగా ఆలోచించారు. గుడ్ బై. నీ పొగడ్తలాపి ఎక్కడో చెప్పవే. నా ఫ్రెండ్ గీతాదేవి ఉంది కదా, తన కూతురు శ్రావణి దగ్గరికి. ఆ పిల్ల అక్కడేం చేస్తోంది? తల్లిలా ప్రవచనాలు చెప్తుందా ఏంటి? సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. మా గీతాదేవి తన కూతుర్ని ఎంత పద్ధతిగా పెంచిందో తెలుసా? మా నాను అక్కడుండమే అన్ని విధాలా కరెక్ట్. బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? శనివారం గోదావరికి బయలుదేరుతుంది, సోమవారం జాయినింగ్. సరే ఆంటీ, డిన్నర్ టైం అయింది. 7 కదమ్మా అయింది. 7కి తింటేనే కదా ఆంటీ 8కి పడుకోగలం. 8కే పడుకుంటావా? అప్పుడేగా మార్నింగ్ 4కి లేవగలుగుతాను. ఇంకా నయ్యం, పద్ధతైన పిల్ల అక్కడ ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే అనుకు తోడుగా హైదరాబాద్ నేను వెళ్ళాల్సి వచ్చేదేమో. కట్టడాయ్. ఎరా డింగు, ఓ రౌండ్ అయిందా? రా. ఏమే గౌతమ్, టీ ఇచ్చావా? వస్తున్నానండి. నీకు ఎన్నిసార్లు చెప్పాలి టీలో పంచదార తగ్గించి పాలు పెంచమని? ఇలా స్మెల్ని బట్టి పట్టేస్తాం. అవును. బాగున్నారా అత్తయ్య? పెళ్ళైన కొత్తలో 39 ఉండేది, మన అంతా చెప్పాడు డాక్టర్. 79. ఒక అత్తే ద్రత్తలైంది, అంత బాగుంది. మనోడికి రివర్స్లో వెళ్తే పని అయిపోద్ది. ఎరా, నీకు ఊళ్ళో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? లేరు మావయ్య. ఎవడాడు? ఫ్రెండ్ మావయ్య. ఇప్పుడే ఎవరు లేరను? ఇక్కడ ఫ్రెండ్ కాదు మావయ్య, ఊర్లో ఫ్రెండ్. ఓహో. ఏరా, మీ మావయ్య బాగా స్ట్రిక్ట్ అంట కదా, ఇక నువ్వు మా ఫ్లాట్కి రానట్టేనా? రేయ్, మా మావయ్య చాలా స్ట్రిక్ట్ రా. ఆయన నుండి ఎస్కేప్ అయి రావడం చాలా ఈజీ. ఇక్కడ ప్రిపేర్ చేసి నేను వస్తా. అకామిడేషన్ మాత్రం ఎవరికి ఫిక్స్ అవుతురోయ్. ఏంట్రా స్ట్రిక్ట్ అంటున్నావు? మీ గురించి చెప్తున్నాను మావయ్య. మరి మీ నాన్న నిన్ను నా దగ్గర ఊరికే పంపాడనుకున్నావా? మావయ్య అది ఎక్కడికైనా బయటికి వెళ్ళాలా? మావయ్య నీకు స్మెల్ వల్ల తెలిసిపోద్దే. అవునరా,
నీకు ఈ ఊళ్ళో ఎవరు ఫ్రెండ్స్ లేరన్నావు. ఇందాక అక్కడ ఫ్రెండ్ ఫోన్ చేశాడు కదా, వాడు ఇక్కడ ఫ్రెండ్ గురించి చెప్పాడు. ఇక్కడ ఫ్రెండ్ కంటే అక్కడ ఫ్రెండ్ నాకు ముందే ఫ్రెండ్, కానీ ఇక్కడ ఫ్రెండ్ మాత్రం అక్కడ friend- ఆపరా, వెళ్ళి తొందరగా ఇంటికి వచ్చాయి. సరే మాయా. మేడం కొరియర్. యు గాట్ ఇట్ ఇంకా రోజు ఏమ్రా ఇంకా చూస్తున్నావు? 5 స్టార్ పక్కా. చల్నాడు. నువ్వు అను రైట్? హే బేబ్. శ్రావణి. హే ఇట్స్ మీ. హే సాక్స్, తను అను. ఇక మనతోనే ఉంటుంది. ఓ హే బేబ్, వెల్కమ్ టు పింక్ ప్యారడైజ్. సారీ, వోడ్కా స్మెల్ తేడా కొడుతుంది. వెళ్ళి బ్రష్ చేసుకుని వస్తా. లెట్స్ మూవ్. పోరివారా బే, డ్రెస్ చేసుకొని ఇంతసేపు చేసినా? నన్నాడు. మన పెంపకంలో పద్ధతి సాంప్రదాయం కొట్టొచ్చినట్టు కనబడాలి. ఓకేరా, బాయ్. హలో, ఆఫీస్కి వెళ్ళావా? ఇప్పుడే వచ్చాను నాన్నగారు. ఎక్స్క్యూజ్ మీ. ఇంతకీ ఆఫీస్ అంతా చూసావా? ఇప్పుడే ఎంటర్ అయ్యాను కదా నాన్న, సగమే చూశాను. సగం సగం చూడడం ఎట్లా పడతాయి? ఏదైనా పూర్తిగా చూడాలి. మొత్తం చూసి నాకు కూడా ఫోటో పెట్టు. అలాగే నాన్న. థ్యాంక్ యూ. Hi guys, meet me Sanu, our new data analyst. Hi. Hi. Samrat, this is Anu, your team member. Anu, this is Samrat, your team lead. వెల్కమ్ టు స్మార్ట్ వర్క్ సొల్యూషన్స్. యు ఆర్ సో లక్కీ నా టీంలోకి వచ్చినందుకు. తొందరగా నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతావు. ఐ థింక్ యు గాట్ ఇట్. Anu, let's meet our project manager. Okay, yeah. Hey Vinny, come in. This is Anu. Anu, this is Bhargavi from Vishakha University. She's the topper of the university, topper of the district, and the best outgoing student of the year. And maybe the youngest project manager of this company. She's really practical. Okay then, I will leave now. Sit. Vishakha University, batch 2016. మీరు బయటికి వెళ్ళారు, నేను క్యాంపస్లోకి వచ్చాను. తొందరగా డెవలప్ అవ్వాలంటే కావాల్సింది దానికి తగినంత హార్డ్ వర్క్. అది నీ దగ్గర ఉంది కాబట్టి కంపెనీ హైర్ చేసింది. సో నా జస్ట్ వర్క్ హార్డ్ అండ్ ఎంజాయ్. ఐఎమ్ హియర్ టు సపోర్ట్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
హాయ్. ఐమ్ తేజు. గౌతమ్. కాఫీ తాగుదామా? కాఫీ అలవాట్లేదు. సో క్యూట్. మిల్క్ బాయా? టీ తాగుతాను. లెట్స్ గో. ఏదైనా మీతో ఉందామని. ఒరే గౌతమ్, ఈ రోజుల్లో మగ పిల్లాడి పెళ్లి చేయడం అంటే ఆడపిల్ల పెళ్లి చేసినంత ఈజీ కాదు రోయ్. అఫ్ కోర్స్ నీకు ఆ బెంగలేదనుకో, ఎందుకంటే మీ పెంపకం అలాంటిది. అలా అని వెధ వేషాలు వేస్తే కుదరదురా. ఈ రోజుల్లో ఆడపిల్లల తల్లిదండ్రులు టెక్నాలజీ బాగా వాడుతున్నారా. వైఫైలా స్కానింగ్ చేసేస్తున్నారు. దొరికిపోయావనుకో జీవితాంతం బ్రహ్మచర్యమే. నాన్న మిగతా ఫోన్లో మాట్లాడుకుందాం. ఆ ఆప్షన్ కూడా ఉంది కదా. ఇంకా నా మొహం చూస్తావేంటి, వెళ్ళు. సరే నాన్న, బాయ్. రే గౌతమ్, వెళ్ళగానే ఫోన్ చేయరోయ్. అలాగే. జను తాకతదీం తా తకిట తదీం తా తాకతదీం తా తకిట తక ఒంటరి ఏడుతుంటరి గోడు విట్టు రంగ వినిపిస్తోంది. తాకతదీం తా తకిట తదీం తా తాకతదీం తా తకిట తక చూపుల తీరు తెలియని వారి మనసంతా చదివేస్తోంది. తాకతదీం తా తకిట తదీం తా తాకతదీం తా తకిట తక తకిట తక. అవసరమా తప్పికైన చోట నలుగురిలో అనగలమా ఆశపడ్డ మాట పరవశమే తప్పదని తెలిసిన చోట వివరాలే అడగదులే చిలిపి సొగసు వేట. హద్దు దాటే దాచుకున్న గుట్టు మీటే అడ్డు రాదు కట్టుబాటే మెలికలు తాను తాకిన తీరు మొహమాటం తెలిసొచ్చింది. కట్టుబాటులు కట్టగట్టే భోగి మంటలో కాలబెట్టే సంకురాత్రి మొదలెట్టే హతుకోరా హాయినిట్టే ఎత్తుకోరా పూల పుట్టే మతుకొసరే కసురు వయసులో వెతుకు లోతు వెనుక తిరగకు ఊర చూపే ఊరుకోదు పాడు బుద్ధి తెరు
చేరుకోదు ఏకాంతం ఎదురుపడి ఒత్తిగైన చోట దారి తప్పి తిరుమదలై దాచగలమా కొంటె తలపే గుసగుసలే లేని చోటే ఆకతాయి మాట ఇంకా ఇలాగే కూర్చున్నావే కింద అందరూ వెయిటింగ్ రామ్మా పదా అను 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 ఆంటీ అను పడిపోయింది కళ్ళు తిరిగి పడిపోయిందా ఇంకేమన్నా అయ్యి ఉంటుందా కూర్చోండి కూర్చోండి సార్ మీరు రిటర్న్ చెప్తారు అవును వీడేడే వాష్రూమ్కి వెళ్ళాడు కదండి ఎంతసేపు అను తల్లి అను వాటర్ ఇవ్వు అను గౌతమ్ గౌతమ్ లేమ్మా ఏమైందమ్మా సార్ అబ్బాయి ఎక్కడ్రా నాన్న బయటకు వచ్చా నాన్న ఇంపార్టెంట్ కాల్ వస్తే నువ్వు బయట ఉండవేంట్రా వచ్చేస్తున్నాను నాన్న సరే అరే అరే అక్కర్లేదు నువ్వు అక్కడే ఉండి మేము వస్తున్నాం అవుతుంటారేంటండి అరే వాడికి ఇది ఫస్ట్ టైం పెళ్లి చూపులయ్యా ఈ హడావిడి అంతా చూశాడనుకో అపశకునంలా ఫీల్ అవుతాడు పైగా ఇది బంగారం లాంటి సంబంధం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు నేనే ఏదోలా మేనేజ్ చేసేస్తాను మేనేజ్ చేసుకుని ముసుగు పద ఇదిగో మీరు కూడా వాడి ముందే మాట్లాడకండి పదండి వస్తాం సార్ హలో అవి చెక్ చేసి పంపించేయండి ఓకే ఓకే ఏంటి బాబు ఇది ఎక్కెక్కు కారు ఎక్కు ఫోన్ వచ్చిందని పెళ్లి చూపుల మధ్యలో వెళ్ళిపోతావా రేపు పొద్దున్న పెళ్లి పీటల మీద ఉండగా బాస్ ఫోన్ చేస్తే వెళ్ళిపోతావా ఎంతో పద్ధతి పట్టింపు ఉన్న ఫ్యామిలీలో పిల్లలు చూడడానికి వచ్చి కరెక్ట్గా వాళ్ళు అనుకున్న ముహూర్తం కాస్త దాటపెట్టావు బుద్ధి జ్ఞానం ఉందిరా నీకు ఒరే మీ నాన్నగారు కాబట్టి ఏదో మేనేజ్ చేశారా మేనేజా చిచి నేను మాట్లాడుతున్నాను కదే అమ్మనే అమ్మ ఎవరు తగ్గట్లేదు మనం ఎందుకు తగ్గాలి మీరేం కంగారు పడకండి పోపు మాడిపోయినప్పుడు కూరని ముహూర్తం మారిపోయినప్పుడు పెళ్లి వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు చిన్నమ్మాయి ఏదో దరిద్ర కొట్టి నోరేసుకు వాగావు అదే జరిగింది మళ్ళీ నా మీద పడ్డాడు ఎన్నది సరిపోయిందా ఆయన ఏం కరోనా నివారణ గురించి చెప్పట్లేదు ఇక్కడ నువ్వు పోనీ ఎదవ సోకులు కాకపోతే కానీ అసలే తేగబద్దలా ఉంది దానికి తోడు డైటింగ్ ఒకటి మా ప్రాణాలు తీయడానికి ఏండోయ్ అదే చేత్తో మా కోటి అందులో ఎండబెట్టిన అల్లమ్మ కోటి హెల్త్ కేర్ బాగానే మెయింటైన్ చేస్తున్నావు తీసుకోబట్టే కదండి అమ్మని అమ్మ పుట్టుడు మళ్ళీ వచ్చాడు ఈసారి మాత్రం ఎటువంటి అవాంతరాలు రాని మంచి ముహూర్తం సెట్ అయిందండి రేపు సాయంత్రమే 4:14 మరి అమ్మాయి ఓకే అండి ఇంకో ముఖ్యమైన విషయం వాళ్ళకి మీరు మీ అబ్బాయి మీ ఫ్యామిలీ మీ పద్ధతులు ఇంకా ముఖ్యంగా మీ ప్లానింగ్ చిచ్చిగా నచ్చేసేయండి ఏమే ఆ టీలో కాస్త తాటి బెల్లం కూడా బట్టి మొహమాటం వెధవకి అంటే అన్నాడు కానీ రింగ్లోకి వచ్చాడు ఏమండి ఇలా అనుకుంటూ కూర్చుంటే సరిపోదండి తొందరగా నిర్ణయం తీసుకుని నిశ్చితార్థానికి నిశ్చితార్థంలో లేదు
బాబు బాబు పెళ్లి చూపులు ఇవ్వాలి కాదు, రేపు సాయంత్రం. దెబ్బతిన్నాడు కదండి, తొందరపడిపోతున్నాడు. ఎక్కడికి రా నాన్న చూస్తున్నారు కదా, ఉదయం నుంచి ఆఫీస్ వాళ్ళు ఒక్కటే కాల్స్, చాలా అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి, ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి. 6:20కి ఫ్లైట్. నేను చెప్తాను, అప్పుడు అరేంజ్ చేసుకోండి. అయ్యా చూస్తుంటే నాకెందుకో డౌట్ కొడుతుంది. నువ్వేం కంగారు పడకు. హలో విన్నీ, వచ్చేస్తున్నా. ఫోన్ చేయి. ముందా డైటింగ్ తగ్గించి తల్లి, సరేనా? అంజీ ఇందాకే ఫోన్ చేశాడండి. అబ్బాయికి ఏదో అర్జెంట్ పని ఉండి వెళ్లాల్సి వచ్చిందట. వాళ్ళు ఇంకో మంచి రోజు చూసుకుని కబురు పెడతానన్నారు. సరేలే, వాళ్ళు మంచోళ్ళు కాబట్టి సరిపోయింది. థ్యాంక్ గాడ్ మై మైండ్ వెంట్ డౌన్. ఇంకా ఫేస్ చేస్తుంటే తనను చూడలేదు కాబట్టి నేను అలా బయటపడగలిగాను. లేకపోతే ఏంటి పరిస్థితి? అయినా ఫోటో కూడా చూడకుండా అలా ఎలా వెళ్ళిపోయావు? హలో, అవతల మా నాన్న ఫోటో అడగగానే అలా ఇవ్వమన్నారంట. దాంతో వాళ్ళు మా నాన్నకి తెగ నచ్చేశారు. ఇంతకీ తనని ఎప్పుడు కలుస్తున్నావు? ఏంటి కలిసేది? లక్కీగా నేను ముందే చూశాను కాబట్టి గోడ దూకి పారిపోయి తప్పించుకున్నా. అదే తను నన్ను చూసుంటే నా పరిస్థితి ఏంటి? వాట్ నెక్స్ట్? అంటే అబౌట్ హిమ్. హే ప్లీజ్, ఇంకా లైఫ్లో వాడి గురించి. Are you sure? Yes. What's happened has happened. వర్క్ మీద ఫోకస్ చేయి, అంతా సెట్ అయిపోతుంది. అమ్మ జీవితం ఇంకా లైఫ్ లో నేను కలవను. కలవకుండా ఎక్కడికి పోతారా? పెళ్లి చేసుకోకుండా మిగిలిపోతారేంటి? నేను అలా పెళ్లి చేస్తాను, నీ అప్పులు తీరుస్తాను. పెట్టాయి ఫోను. ఏదవ సోది. ముందు ఆ పిల్ల బాబుని లైన్లో పెట్టాలి. హ్యాపీ బర్త్డే బావా. దీనికేం తక్కువ లేదు. థ్యాంక్ యూ బంగారం. పేరులో ఉన్న బంగారం ఒంటి మీద లేదు, తాకట్టులో ఉన్నది తిరిగి వస్తుందో లేదో నమ్మకం లేదు. బావా, నువ్వు వంట చేయడంలో తోపు, అది చెడిపోతే మేనేజ్ చేయడంలో టాపు. ఇంత టాలెంట్ ఉన్నా నువ్వు సడన్ గా ప్రొఫెషన్ మార్చి నా టార్గెట్ పెళ్లికి వంట చేయడం కాదు పెళ్లి చేయడం అని చెప్పి 6 నెలలైంది. ఇప్పటి వరకు పెళ్లి కాదు కదా, పెళ్లి చూపులు కూడా చేయలేకపోయావు. ఓ పక్క అప్పులు పెరిగిపోతున్నాయి, ఫోన్ ఎత్తాలంటేనే భయం వేస్తుంది. ఎక్కడ సాలిపేట ఎరాజిగాడు లైన్ లోకి వస్తాడేమో. ఆఖరికి ఆ చర్చి ఫాదర్ ని కూడా వదలలేదు. ఆయన చర్చి ఫాదర్ దగ్గర అప్పు చేయడం ఏంటి బాబా దరిద్రంగాను? అదేంటో అడిగాను, ఇచ్చేసాడు. మంచోడు. చూడు, జీవితంలో అప్పు పెరిగినా పప్పులో ఉప్పు పెరిగినా ఎందుకో పనికిరావు. నా కోరిక ఒకటే, బోకర్గా మారిన నువ్వు చివరికి జోకర్గా అవ్వకుండా ఉంటే చాలు. సాంబారు పెట్టినంత ఈజీ కాదు సలహాలు ఇవ్వడం. నేనేం చేయాలో నువ్వు చెప్పడం కాదు, నేను చెప్పింది నువ్వు చేయి చాలు. కిందకి పద, వస్తున్నాను. దీనికి రెడీగా ఉంటావు. కొంచెం కిందకి. రోజు దుబ్బి తాగడం, పొద్దునే తలబట్టుకుని కూర్చోడు. ఏంటమ్మాయి, ఇందాక నువ్వు ఫోన్ చేసినప్పుడు పూజ గదిలో ఉన్నాను. ఏం చెప్పు? ఆంటీ అను ఇప్పుడే లోపలికి వెళ్ళింది. నేను తన రూమ్మేట్ సాక్స్ని. అదేం పేరమ్మాయి, చాలా ప్రమాదకరంగా ఉంది. కొంచెం పిల్లడానికి అటు ఇటు అయినా. అయ్య బాబాయ్, రామరామా. హాయ్ అమ్మా, నాకు టీమ్ లీడర్ గా ప్రమోషన్ వచ్చింది. చాలా సంతోషమైన మాట చెప్పావమ్మా. నిన్నంత పద్ధతిగా పెంచాను కాబట్టే ఇంత తొందరగా ఒక మెట్టెక్కగలిగావు. పిల్లల జీవితంలో ఎదుగుతున్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకి స్వేచ్ఛనిచ్చేది ఎందుకో తెలుసమ్మా? వాళ్ళ మీద పూర్తిగా నమ్మకం ఉంది కాబట్టి. చుట్టూ ఉన్న ప్రపంచం నా కూతుర్ని ఏ సమెత్తు కూడా మార్చలేదన్న నమ్మకాన్ని కలిగించావు. తల్లిదండ్రులు వాళ్ళకి స్వేచ్ఛనిచ్చేది ఎందుకో తెలుసమ్మా? వాళ్ళ మీద పూర్తిగా నమ్మకం ఉంది కాబట్టి. చుట్టూ ఉన్న ప్రపంచం నా కూతుర్ని ఏ సమెత్తు కూడా మార్చలేదన్న నమ్మకాన్ని కలిగించావు. కంగ్రాట్స్ అను. థ్యాంక్ యూ. హే కంగ్రాట్స్. థ్యాంక్ యూ. హే కంగ్రాట్యులేషన్స్ అను. థ్యాంక్ యూ. హే వెల్కమ్ టీమ్ లీడర్. ఈరోజు థామ్సన్ గ్రూప్ నుండి టీం వస్తుంది. సో టెక్నికలీ మర్జర్ ప్రాసెస్ ఈ రోజే స్టార్ట్ అవుతుంది. ఆ టీంతో నువ్వే అన్నీ కోఆర్డినేట్ చేసుకోవాలి. ఓకే, సీ యూ అట్ 11 o'clock in the conference hall. Sure. See you. Bye. Bye.
హాయ్ హాయ్ గౌతమ్. హాయ్ గౌతమ్. హాయ్. హలో గైస్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్ అను. హాయ్ గౌతమ్. హాయ్. థ్యాంక్ యూ. Nice, Gautam. So, guys, Gautam, Yeah. meet Anu. Anu is the team leader. గౌతమ్. తను మీతో ఈ మర్జర్ టైం అంతా పనిచేస్తుంది. సో మీ ఇద్దరి కోఆర్డినేషన్ పర్ఫెక్ట్గా ఉంటే ఐ థింక్ దిస్ మర్జర్ విల్ బీ వెరీ సక్సెస్ఫుల్. భార్గవి. గౌతమ్. గౌతమ్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా. నేను ఆల్రెడీ ఖర్చు వేసేసా. సో హిస్ మైండ్. నువ్వేం హోప్స్ పెట్టుకోకు, ఓకే? ఏ అది కాదు, తను మీ అందరికీ ముందే తెలుసా? ఓ అదా, లాస్ట్ మంత్ ఫస్ట్ మర్జర్ మీటింగ్కి వచ్చాడు. ఆ రోజు నువ్వు చాలా అలసిపోయి ఆఫీస్కి లేట్గా వచ్చావు బేబీ. ఎవరినైతే లైఫ్లో కలవకూడదు అనుకున్నానో వాడికే ఎదురుపడాల్సి వచ్చింది. నేను చేసిన తప్పు నన్ను వెంటాడుతోందా? అను, గౌతమ్ want to see you in his cabin. Anu, I want all project status in a single report. Can you do? Okay. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి మళ్ళీ ఎప్పుడు వీలవుతుందని అడిగారు నన్ను. చాలా పద్ధతైన సంబంధం రా. అమ్మాయి కూడా బంగారం నాన్న. నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ చేస్తాను నాన్న. వాడు ఎలాగొచ్చాడా? సర్లేండి, అబ్బాయి నెంబర్ నాకు ఇవ్వండి. నేను ఎలాగ హైదరాబాద్ వెళ్తాను కదా, ఫాలోఅప్ చేసి టచ్లోకి వస్తాను. షల్ ఐ మేక్ అ మూవ్? రిపోర్ట్ రెడీ అయితే నెక్స్ట్ మీటింగ్లో క్లయింట్కి సబ్మిట్ చేయాలి. తప్పు చేసింది ఇద్దరం కలిసైనా నా వల్ల తను ఎప్పుడు ఇబ్బంది పడకూడదు, ఎప్పటికీ బాధపడకూడదు. భార్గవ్. అను, అను, డోంట్ బి టెన్స్, బీ కూల్. కొన్ని విషయాలకి టైం స్పెండ్ చేయకూడదు, కొన్ని విషయాల్లో టైం వేస్ట్ చేయకూడదు. నీకు గుర్తుందా, ఫస్ట్ డే నేను మాట ఇచ్చాను టీమ్ లీడర్ చేస్తానని. షార్ట్ పీరియడ్లోనే పైకి వచ్చేసావు. అందులో నీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకొని నాకు ఫేవర్గా ఉండు. ఏంట్రా? బ్రో, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పు. రేపు ఫ్లాట్లో పార్టీ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి. పార్టీ? నేను వస్తాను, నువ్వు వెళ్ళు. కొమ్మేద్దాం బ్రో, నువ్వు రావడమే లేటు. నువ్వు నీ పార్టీ. వస్తాను రా, దుబాయ్. సరే బ్రో.
హాయ్ నాన్న. అమ్మ ఏం చేస్తుంది? ఆ ప్రవచనాలు చెప్పే గీతాదేవి ఉంది కదా, ఆ, ఆవిడ కాలు జారిందని ఎవరో చెప్పారట. స్నేహితురాలు కదా, స్వయంగా అమ్మాయి స్వీట్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళింది. తీరా హాస్పిటల్కి వెళ్తే గానీ తెలియలేదు ఆవిడ కాలు జారింది గుడి మెట్ల మించని. తను వెళ్ళేది వెళ్లకుండా కాలనీలో అందరికీ చెప్పెళ్ళింది. పొద్దున్నుంచి గీతాదేవి ఫోన్లోను, మీ అమ్మ కాలనీలోను మేనేజ్ చేసే పనిలో ఉన్నారు. ఇంకేంటి నాన్న? ఇన్నేళ్ల నా పెంపకంలో నీకేం కావాలో అర్థం చేసుకున్నాను, కానీ నువ్వేం కోరుకుంటున్నావో అడగలేదు తల్లి. నీ లైఫ్ పార్ట్నర్ విషయంలో నీకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా, నీకు ఎలాంటి భర్త కావాలని కోరుకుంటున్నావు తల్లి? నా ఆలోచనలకి దగ్గరగా ఉండాలి, నా అభిప్రాయాన్ని ఏకీభవించాలి, నా కోపాన్ని అర్థం చేసుకోగలగాలి, నా బాధని షేర్ చేసుకోవాలి. నన్నెంత ప్రేమిస్తాడో నా తల్లిదండ్రుల్ని కూడా తను అంతే గౌరవించాలి. అంటే అచ్చు గౌతమ్ లాంటి వాడు అన్నమాట. ప్రతి ఆడపిల్ల తండ్రి ఇంటికి రాబోయే అల్లుడు కన్నా కూతురు కాబోయే భర్త గురించే ఎక్కువ ఆలోచిస్తాడమ్మా. ఆ గౌతమ్ రెండిటికి సరిపోయేవాడమ్మా. నువ్వెలా ఉండాలో ఆలోచించేది మీ అమ్మ, నీకేం కావాలో తెలుసుకుని ఇచ్చేది మీ నాన్న. ఈ రెండూ కలిస్తేనే గౌతమ్. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉందమ్మా. గౌతమ్ నీకు అన్ని విధాలా సరిపోయేవాడు. చాలా హ్యాపీగా ఉన్నావు. చాలా పద్ధతిగా పెంచారు. గౌతమ్ గురించి చెప్పానా నాన్నతో? అసలు వాడిని చూడటమే ఇష్టం లేని నేను వాడి గురించి ఇలా ఎలా? వీడు రిషి కదా, గౌతమ్ ఎందుకు అవుతాడు? నేను గౌతమ్ గురించి ఎందుకు మాట్లాడాను? నేను చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానా? వీడు గౌతమా రిషినా? గౌతమా రిషియా? వీడు దేన్నైనా తగులుకున్నాడేంటో. బావా చెప్పు. మరి రాత్రి నువ్వు కల్లోకి వచ్చి ఉక్కిరి బిక్కిరి చేసి నిద్ర లేకుండా చేసావు తెలుసా? లగేష్, ఎంతసేపు నీ సోది చెప్పడమే కానీ నా బాధ వినేవాడు ఎవడు లేడు ఇక్కడ. ఆడేమో ఫోన్ చేస్తే తీయడు, దానికి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. అసలు అది పెళ్లి చూపుల్లో పడిపోయినప్పుడే నాకు డౌట్ వచ్చింది. నాకు గనక తిక్కరేగిందంటే ఇదంతా వాళ్ళ అమ్మా బాబులకి తాలింపేసేస్తాయేమనుకుంటున్నారో. బావా వాళ్ళ బాధలు మనకెందుకు చెప్పు? మంట ఎక్కువైతే వంట మాడినట్టు నువ్వు ఆవేశపడితే పెళ్ళాగిపోతుంది. అదే తెలిసి తెలియనట్టున్నావనుకో, అక్కడ వాళ్ళ డప్పులు మోగుతాయి, ఇక్కడ మన అప్పులు తీరుతాయి. సరే, రాత్రికి ఎక్కుతా. సార్, మా ఓనర్ వచ్చే టైం అయింది. కొంటారా కొనరా? కొనడానికి రాలేదు, కూర్చోడానికి వచ్చా. కుర్చీ బాగుంది, పొద్దుటికి రెడీ అవ్వాలి. ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ అను. మన కంపెనీకి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఆఫ్టర్ మర్జర్ యు ఆర్ ది ఫస్ట్ ఎంప్లాయ్ టు గో దేర్. ఐ విష్ యూ బోత్ ఆల్ ది వెరీ బెస్ట్.
Gautam, this is Ari. Please come to 12th floor. Come Anu, let's go. హాయ్ రిషి. Anu, you stay here. I'll handle it. అను వెళ్దాం. హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్. మన రెండు కంపెనీలు మర్జ్ అయిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అండ్ గుడ్ న్యూస్ ఇస్ దట్ వీ హ్యావ్ బ్యాగ్డ్ అవర్ ఫస్ట్ బిగ్ ప్రాజెక్ట్. యాజ్ అ ప్రాజెక్ట్ మేనేజర్, ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. Gautam and Anu are going to be leading this project. So let's wish Gautam and Anu that together take this project to a very successful one. And let's enjoy this party. Hey, hi. Gautam, so cute కదా? తను జాయిన్ అయినప్పటి నుంచి ట్రై చేస్తున్నా భయ్యా, అసలు ఛాన్సే ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఒక్కడంటే ఒక్కడు కూడా కాఫీ కూడా తీసుకెళ్ళకపోయాడు. నేను ఎలాగైనా కన్విన్స్ చేసి ఈ నైట్ తన్ని డేట్ కి తీసుకెళ్ళిపోతాను. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు వదిలేదే లేదు దీన్ని. హాయ్. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో. అక్కడ మన ఇద్దరమే ఉండాలి. టేక్ మీ దేర్. నీకోసమే ప్యారిస్ నుంచి మంచి గిఫ్ట్ తీసుకొచ్చాను, టేక్ ఇట్. ఇదే హోటల్లో డమ్మీ పేర్లతో రూమ్ బుక్ చేస్తా. మన డీటెయిల్స్ కూడా ఎవరికి తెలీదు. ఇప్పుడు ఇదే ట్రెండ్ కూడా. విల్ మేక్అవుట్ అను. Hey Anu, good morning. Come sit. నాకు ఒక హెల్ప్ చేయాలి నువ్వు. చెప్పు. నాకు ట్రాన్స్ఫర్ కావాలి. తప్పు చేసింది ఆ సామ్రాట్ గాడు అయితే దానికి నువ్వెందుకు వెళ్ళిపోవడం? నో, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వాడేమన్నా థ్రెటన్ చేస్తాడని భయపడుతున్నావా? చచ్చా, అది కాదు. మరి ఇంకేంటి నీ ప్రాబ్లం? అసలు నీకు అర్థమవుతుందా నువ్వు చేస్తున్న ఈ ప్రాజెక్ట్ తర్వాత నీ కెరీర్ ఎలా ఉంటుందో? దట్టు 2 కంపెనీలు మర్జ్ అయిన తర్వాత దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ అను. రిషి మళ్ళీ నీ లైఫ్లోకి వచ్చాడా? హీస్ మూవ్డ్ ఆన్ అను. అండ్ దట్ టు సో ఫాస్ట్. కమ్ ఆన్, cheer up. అవును భార్గవి, అది పాస్టే. కానీ
అది నన్ను చేసి చేస్తుంది. నేను చేసిన తప్పు నా వెనకాలే వస్తుంది. నన్ను ఇక్కడి నుంచి దూరంగా పంపించే. హెల్ప్ మీ అవుట్. అదర్వైజ్ నేను రిజైన్ చేయడానికి కూడా రెడీ. హే, ఇట్స్ ఓకే, డోంట్ వరీ. సరే అను, నీ ఇష్టం. కానీ ఈ మర్జర్ ప్రాసెస్లో ట్రాన్స్ఫర్ చేయడానికి నాకు అథారిటీ లేదు. గౌతమ్ ఈస్ హెడింగ్ దిస్ ప్రాజెక్ట్, సో హీ మస్ట్ అప్రూవ్ దిస్. డోంట్ వరీ, తనతో నేను మాట్లాడతాను. లెట్స్ గో. వద్దు భార్గవి, డోంట్ ఆస్క్ హిమ్. వై? ఈ గౌతమే ఆ రిషి. సో నువ్వు వాడిని ఫేస్ చేయలేక దూరంగా పారిపోవాలనుకుంటున్నావు. తను నిన్నేమన్నా ఇబ్బంది పెడుతున్నాడా? లేదు. వాడు నీలో అనునే చూస్తున్నప్పుడు నువ్వు వాడిలో రిషిని ఎందుకు చూస్తున్నావు? నువ్వు కూడా వాడిలా నార్మల్గా బిహేవ్ చేయి. వాడు నీతో డేట్ చేసినట్టు నేను కూడా ఎవరితో అయినా. నువ్వు అనుకున్నట్టుగా గౌతమ్ అలాంటివాడైతే నిన్న మా డేట్ జరిగేది. వాడిని డేట్కి వస్తావా అని అడిగినప్పుడు వాడు దేనికి స్ట్రగుల్ అవుతున్నాడో అప్పుడు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది, అది నీకోసమేనని. మీరిద్దరూ లవ్లో ఉన్నారు. మీ ఇద్దరికి ఎవరి గురించి వాళ్ళకి తెలుసు, కానీ ఒకరి గురించి ఒకరికి తెలీదు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య అడ్డుగా కండిషన్స్తో గోడ కట్టుకుని ఉన్నారు. మీ ఇద్దరిలో ఏ ఒక్కరు రియలైజ్ అయ్యి ఒక అడుగు ముందుకేసినా ఇంకొకరు కనిపిస్తారు. గౌతమ్ వల్ల స్ట్రగుల్ అవుతున్నానని తెలిసిన నాకు గౌతమ్ మీద ప్రేమ ఉంటే తెలీదా? తెలీదు. ఎందుకంటే నువ్వు స్ట్రగుల్ అవుతున్నది గౌతమ్ వల్ల కాదు, రిషితో నీకున్న రిలేషన్షిప్ వల్ల. అది నువ్వు తప్పని ఫీల్ అవుతున్నావు కాబట్టి. అసలు అది తప్పే కాదు కాబట్టి నీకు తెలియకుండానే నీలో రియలైజేషన్ వచ్చింది. అదే మీ నాన్నకి చెప్పా. గౌతమ్ని వద్దంటున్నా, కానీ గౌతమ్ లాంటి వాడు కావాలంటున్నావు. అను, నువ్వు హైదరాబాద్లో ఉన్నన్ని రోజులు నీ వయసు చేసిన ప్రెషర్ని నీ మనసు కంట్రోల్ చేసింది. కానీ ఆ రోజు ట్రైన్లో చూసింది 10th లో యాక్సిడెంటల్గా ఫస్ట్ కిస్ చేసిన గౌతమ్నే అని తెలిసాక నీ వయసు నీ మనసుకి తోడై తన మీద నీకున్న లవ్ని కన్విన్స్ చేసి తనతో రొమాన్స్ చేసేలా చేసింది. ఇప్పటి వరకు మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ రిలేషన్షిప్ని నువ్వు లస్ట్ అనుకుంటున్నావు, కానీ అది లవ్. దానికి దీనికి తేడా నాకు నీకు ఉన్నంత. తెలియక జరిగిన పొరపాటుని తెలిసాక కూడా తప్పుగా మిగిలిపోనివ్వద్దు. గౌతమ్ నేను ప్రాజెక్ట్ పని మీద గోవా వెళ్తున్నాను. నేను వెళ్తే మన కంపెనీకి ప్రాజెక్ట్ వస్తుంది. అదే నువ్వు వెళ్తే నీ లైఫ్కి ఒక క్లారిటీ వస్తుంది. ఇన్నాళ్ళు మీ శరీరాలు మాట్లాడుకున్నాయి. ఒక్కసారి మీ మనసులు మాట్లాడుకునే అవకాశం ఇస్తే నువ్వున్న డైలమాకి సమాధానం దొరుకుతుంది. అమ్మా, అబ్బాయి ఈ వారం చూపులకు వస్తాడట. ఇప్పుడే ఫోన్ వచ్చింది. నీకేం పనులున్నా త్వరగా తెలుసుకుని వచ్చేయి. వినపడుతుందా? అను అను తన మనసులో నేనున్నానో లేదో తెలుసుకొని తనకి నా ప్రేమ గురించి చెబుదాం అనుకుంటే కనీసం తన ఆలోచనలో కూడా నేను లేనని చెప్పకుండానే చెప్పి వెళ్ళిపోయింది. కలర్ పెరగడానికి చూసినట్టు హైట్ పెరగడానికి కూడా ఏమైనా ఉంటే బాగున్నావు.
దొరికాడు ఈడు. హాయ్. నాన్నా ఏంటి సర్ప్రైజ్? కూర్చో నాన్న. ఇప్పుడు మనం లంచ్కి బయటికి వెళ్తున్నాం, నువ్వు రెడీ అయ్యరా. ఓకే 5 minutes. సరే. హాయ్. హాయ్. టీ? నో థ్యాంక్స్. హలో, ఎక్కడున్నావురా? అది అది లేదు ఇది లేదు, నువ్వు అర్జెంటుగా నువ్వు హోటల్కి రా, అర్థమైందా? ఓకే. ఏమైంది గౌతమ్? అర్జెంటుగా నోవోటెల్కి వెళ్ళాలి, క్యాబ్ బుక్ అవ్వట్లేదు. నేను డ్రాప్ చేస్తాను కదా. హలో అండి. హాయ్ అండి, కూర్చో బాబు. బాబు, మా అమ్మాయి అను. నా మేనల్లుడు గౌతమ్. మా అమ్మాయి ఇక్కడే స్మార్ట్ వర్క్ సొల్యూషన్స్లో వర్క్ చేస్తాం. ఓహో. ఏం కావాలి బాబు? ప్రైవసీ కావాలన్నగారు. మనం వీళ్ళకి పెళ్లి చూపులు అరేంజ్ చేసి మనం వాళ్ళనే చూస్తూ కూర్చుంటే ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? ఓ కదా, పదండి అటు రండి. వెళ్దాం. అవును, ఆడాడో బ్రోకర్ గాడు వస్తున్నాడు మా బావ. ఏడాడు? రావాల్సిన సమయానికంటే గంట ముందే వచ్చాను. ఓ, బాగా ఖాళీగా ఉన్నావు అనమాట. వీటితో జాగ్రత్తగా ఉండాలి, పోలీస్కి ఒక పెద్ద ముగుడుగులో ఉన్నాడు. వచ్చింది హోటల్కి, కళ్ళజోడితే. హలో, నమస్కారం. నమస్కారం. ఈడు ఈడు పేడు మొత్తం. సార్ ఆర్డర్ ప్లీజ్. ఇక్కడ కదా, ఆ టేబుల్ తీసుకో. మేము మా అమ్మాయిని చుట్టూ ఉన్న ప్రపంచం తెలియకుండా పెంచితే మీరు మీ అబ్బాయిని అసలు ప్రపంచం అనేదే తెలియకుండా పెంచారే. కరెక్ట్గా చెప్పారు. అందుకే ఎదురుగా ఉన్న మీ అమ్మాయిని చూడటం మానేసి నేల చూపులు చూస్తున్నాడు ఈ యాదవ. ఇక జీవితంలో అప్పులు చేయకూడదు. ముందు సాలిపేట ఎర్రాజుగాడి అకౌంట్ సెటిల్ చేయాలి. ఎస్. హలో, పోరా. నువ్వు హైదరాబాద్ వచ్చి ఎన్ని రోజులైందమ్మా? 7 months అంకుల్. నీకు రిషి అప్పుడే బోర్ కొట్టేశాడా? మా వాడితో పెళ్లి చూపులకి రెడీ అయిపోయావు. రిషి తెలుసా లేదా? ఇక్కడ అడుగుతుంటే ఆడం చూస్తావేంటి? మావయ్య అది నువ్వు నార్మల్, నీకు తెలీదు. రిషి తెలుసా లేదా? రాజా ఈ రోజు మన దగ్గర మావయ్య ఒకసారి చెప్పి. నువ్వు నోర్మై, ఇంకోసారి మాట్లాడామంటే నేను వెళ్ళిపోతా. సార్ ఏం జరిగిందండి? నువ్వు ఉండవయ్యా. నీకు తెలుసా లేదా? నిన్నే అడుగుతున్నా. మావయ్య ఒకసారి నేను చెప్పేది. మీ నాన్నకు ఫోన్ చేయరా.
నేనే చేస్తాను. ఇక్కడ ఏదో పులిహోర అయినట్టుంది. వీళ్ళిద్దరికి తలంబరాలు వేయించడం కంటే నేను వెళ్ళి తాలింపు వేసుకోవడం బెటర్లా ఉంది. చె తినమ్మ జీవితం మొత్తం రివర్స్ అయిపోయింది. అదేం నోటితో వాగిందో అదే జరిగింది. అమ్మాయికి అబ్బాయిని పరిచయం చేసావా? నేను వీళ్ళకి మనవాడిని మాత్రమే పరిచయం చేశాను, కానీ వీళ్ళు వాళ్ళకున్న చాలా కొత్త యాంగిల్ చూపించారు బావా. మీరు మంచోళ్ళు కాబట్టి ఆ రోజు పెళ్లి చూపుల్లో కళ్ళు తిరిగి పడిపోతే ఒంట్లో బాగోలేక పడిపోయింది అనుకున్నారు. ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుని పడిపోయిందని తెలుసుకోలేకపోయారు. ఊళ్ళో పెట్టాల్సిన పెళ్లి చూపులు గుట్టు చప్పుడు కాకుండా ఇక్కడెందుకు పెట్టారో తెలుసా బావా? నలుగురికి తెలిసేలా అక్కడ పెడితే ఈవిడి గారి బాగోతం మనకెక్కడ తెలుస్తుందో అని జాగ్రత్తగా ప్లాన్ చేసి మీకు సంబంధం లేని ఒకటి మీకు మనవని చేద్దామని చూస్తున్నారు. అంతే బావా. అలాగే మా బావ ఈ సంబంధం క్యాన్సిల్ అని చెప్పాడు. నేను చెప్పేది మూసుకుని రారా. వీళ్ళది ఒక ఫ్యామిలీ, మళ్ళీ వీళ్ళకి సంబంధాలు. ఎవరైనా మన మాట అన్నప్పుడు మనకు కోపం వస్తే ఆ మాట అబద్ధం, బాధ వస్తే ఆ మాట నిజం. మీరేం ఫీల్ అవుతున్నారో ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది నేను అన్న మాటలు అబద్ధాలా నిజాలా అని. నువ్వు రారా. ఇట్స్ ఓవర్. ఏ నమ్మకంతో అయితే నీతో ట్రావెల్ చేశానో ఆ నమ్మకాన్ని చంపేశావు. అసలు నీకు నాకు తప్ప తెలియని రిషి బయటికి ఎలా వచ్చాడు? మనం ఎవరితో అయినా పర్సనల్స్ షేర్ చేసుకుంటే వాళ్ళు దాన్ని మనసులో పెట్టుకునే వాళ్ళై ఉండాలి, బయట పెట్టే వాళ్ళై ఉండకూడదు. అసలు ఏంటి నీ ప్రాబ్లం? నువ్వే. నీ మాటలే నాకు ప్రాబ్లం, నీ నవ్వే నాకు ప్రాబ్లం. తేజు, నువ్వు నా ఫ్రెండ్ అంతే. ఫ్రెండా? నీకో విషయం తెలుసా గౌతమ్, నీతో ఫ్రెండ్షిప్ చేశాకనే నేను లవ్ చేయలేదు, నిన్ను లవ్ చేశాకే ఫ్రెండ్షిప్ చేశాను. నేను నిన్ను లవ్ చేస్తున్నానని నీకు తెలిసి కూడా నువ్వు నన్ను లైట్ తీసుకున్నావు. అయినా నేను మాత్రం సీరియస్గా ఫాలో అయ్యాను, సిన్సియర్గా లవ్ చేశాను. ఎంతలా అంటే నువ్వు పల్లవితో రిలేషన్షిప్లో ఉన్నా కూడా నువ్వే కావాలి అనుకునేంత. నువ్వు పల్లవితో స్పెండ్ చేసిన ప్రతి మూమెంట్ నాకు చెప్తుంటే పెయిన్ ఫీల్ అవుతూ కూడా దాన్ని తట్టుకోగలిగానేమో, కానీ నీ పైన ప్రేమను చంపుకోలేకపోయాను. ఇంకా ఇలా ఎన్ని రోజులు గౌతమ్? నా వల్ల కాలేదు. మా పేరెంట్స్ ఊరు నుండి రాగానే మీ పేరెంట్స్తో ప్రపోజల్ పెట్టిద్దామని మీ అంకుల్ నెంబర్ తీసుకున్నాను. కానీ నేను నిన్ను నోవోటల్ దగ్గర డ్రాప్ చేసి వస్తుండగా వేరే దారి కనిపించలేదు. నీ లవ్ కోసం నువ్వెంత సఫర్ అయ్యావో నా లవ్ కోసం నేను అంతే సఫర్ అయ్యాను. ఏంట్రా ఇలా జరిగింది? సాయంత్రానికల్లా శుభవార్తతో తిరిగి వస్తా అన్నావు, అలాంటిది సడన్గా ఎలా? సడన్గా ఏవి రావురా, అన్నీ ఎప్పటి నుంచో ఉంటాయి, సడన్గా బయటపడతాయి అంతే. ఇప్పుడు ఎలా ఉందండి సార్? మీరు కొంచెం బయట వెయిట్ చేస్తారా? బీపీ కొంచెం అబ్నార్మల్గా ఉంది. మీరు ఏదో విషయం మీద స్ట్రగుల్ అవుతున్నారు. అలాంటివి ఏమైనా ఉంటే ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి, కొంచెం రిలీఫ్ అవుతారు. ఈయనకి రెస్ట్ కన్నా రిలీఫ్ ఎక్కువ అవసరం. టేక్ కేర్. భార్గవి,
తప్పు జరిగిపోయింది అంకుల్. నిజం తెలుసుకోకుండా మాట్లాడి మా మావయ్య తప్పు చేశారు. నిజం తెలిసి మాట్లాడకుండా నేను తప్పు చేశాను. మీ కుటుంబం గురించి తెలిసి కూడా నిర్ణయం తీసుకొని మా నాన్న తప్పు చేశారు. ఆ రోజు మా మావయ్య చెప్పిన రిషి ఎవరో కాదు అంకుల్, ఇప్పుడు మీ ముందు నిలబడ్డ గౌతమే. లైఫ్ చాలా విచిత్రమైంది అంకుల్. తప్పు చేసే టైంకి మంచి ఎలా ఉంటుందో తెలియనివ్వదు. అది తెలిసే టైంకి చేసిన తప్పు నుంచి మనల్ని బయటికి రానివ్వదు. నేను ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నాను. అమ్మాయి విషయంలో తప్పు జరిగిందని తెలిసాక కోపాన్ని ఆపుకోలేకపోయాను. మీ విషయంలో తప్పు చేశానని తెలిసాక మీ ముందు తలెత్తుకోలేక నిలబడ్డాను. ఎదిగే పిల్లలకి స్వేచ్ఛనిచ్చే మనం మన పిల్లలు ఎదిగిపోయారన్న విషయం కూడా తల్లిదండ్రులుగా మనం గుర్తించగలగాలి. అయినా పెంపకం అంటే పిల్లలకి ఏమీ తెలియకుండా పెంచడం కాదు, వాళ్ళకి అన్నీ తెలియాలి. అందులో ఏది మంచో ఏది చెడో మనమే తెలియపరచాలి. పిల్లల విషయంలో తప్పు మన పెంపకం అయితే పొరపాటు వాళ్ళ ప్రయాణం. మనం మోస్తున్న పల్లెకిలో కూర్చున్నది మన పిల్లలు. వాళ్ళు బాధ పెట్టారని దింపేయగలవా? మనం బాధపడ్డామని వాళ్ళని వదిలేయగలవా? మన జీవితం అంతం వరకు వాళ్ళని మోస్తూనే ఉంటాం. పిల్లలు కదా. మనం ఒకరినొకరు అర్థం చేసుకున్నాక ఇంకా కావాల్సింది కన్నీళ్ళు కారణాలు కాదు. నాకు ఈ పెళ్ళొద్దు నాన్న. అసలు ఇది ఎలాంటి పెళ్ళమ్మా? పెద్దలు కుదిర్చి పిల్లల ఇష్టంతో జరుగుతున్న పెళ్ళ, లేక పిల్లలే ఇష్టపడి పెద్దల్ని ఒప్పించి చేసుకుంటున్న పెళ్ళ? పెద్దలు చేసే పెళ్లిలో కానీ పెద్దల్ని ఎదిరించి చేసుకునే పెళ్లిలో కానీ పెళ్ళి ఎలా ఉంటుందో ప్రేమ కూడా అలానే ఉంటుంది. కానీ మా పెళ్లిలో అది మాత్రమే ఉండదు. ఆ రోజు మీరు అడిగారు నన్ను, నువ్వు సంతోషంగా ఉండాలి అంటే నీకు ఎలాంటి భర్త కావాలి అని. అప్పుడు నా మనసులో మాట చెప్పాను. కానీ నేను ఆ రోజు చెప్పిన వ్యక్తి గౌతమ్ అయితే కాదు నాన్న. పెద్దలకి నచ్చినట్టుగా పిల్లల్ని పెంచుకునే అవకాశం అందరికీ ఉండొచ్చు. పెద్దలకి నచ్చిన విధంగా పిల్లలు పెళ్లి చేసే అదృష్టం కొంతమందికే ఉంటుంది. కానీ మేం చేసిన ఈ పొరపాటు కనీసం మిమ్మల్ని కొంతమందిలో కూడా ఉండనివ్వలేదు. ఆ రోజు పెళ్లి చూపుల్లో ఒకరికొకరు ఎదురుపడలేకపోయినా మేము ఈరోజు ఒకరితో ఒకరు జీవితాన్ని ఎలా పంచుకోగలమమ్మా? ఇదంతా విన్న తర్వాత కూడా మీరు ఈ పెళ్లి చేయాలనుకుంటే చిన్నతనం నుంచి నువ్వు నేను ఒకే ఊర్లో పెరిగాం. నిన్ను తాకిన గాలే నన్ను తాకింది, నువ్వు తాకిన నెలనే నేను తాకాను. మన పరిచయం విచిత్రం, మన ప్రయాణం ఇంకా విచిత్రం. నీకు తెలియని విషయం ఏంటంటే మన పెళ్లి చూపులప్పుడు నేను నిన్ను చూశాను. ఎవరితో అయితే అలాంటి రిలేషన్లో ఉన్నానో తననే పెళ్లి చేసుకోబోతున్నానని టెన్షన్తో పారిపోయాను. తర్వాత మళ్ళీ కలవకూడదు, కనీసం ఎదురుపడకూడదు అనుకున్నాను. కానీ మన మనసులు మనల్ని కలపకపోయినా పరిస్థితులు మనం మళ్ళీ ఎదురుపడేలా చేశాయి. మనం కలిసిన ఈ కొన్ని రోజులే నా మనసులో ఉన్న ఫీలింగ్స్ని
నేను అర్థం చేసుకునేలా చేశాయి. ప్రేమ అందంతోనూ ఐశ్వర్యంతోనూ పుడుతుందని తెలుసు, కానీ కేరింగ్ వల్ల కన్సోలింగ్ వల్ల పుడుతుందని నా విషయంలోనే తెలుసుకున్నాను. అసలు నీకు నాకున్న సంబంధం ఏంటి? ఎప్పుడు కలుద్దాం, ఎక్కడ కలుద్దాం? మరి అలాంటప్పుడు నీ స్ట్రగుల్ని నేనెందుకు ఫీల్ అవ్వాలి? ప్రతి క్షణం దాన్ని గుర్తు చేసుకుంటూ నేనెందుకు స్ట్రగుల్ అవ్వాలి? ఈ ఫీలింగ్స్ అన్నిటికీ అర్థం ప్రేమ. ఆ విషయం చెప్తే నన్ను తప్పుగా చూసి దూరం చేస్తావేమో అన్న భయంతో చెప్పలేకపోయాను. కానీ నువ్వు పెళ్లి చూపులకు ఒప్పుకున్నాక అర్థమైంది అది డౌట్ కాదు, నిజమని. ఎందుకో తెలుసా? నిన్ను చూసుకోవడానికి వచ్చే పెళ్లి కొడుకు నేను కాదని నీకు తెలుసు కాబట్టి. నువ్వు అక్కడ పెళ్లి చూపులకు ఒప్పుకున్నావంటే ఇక్కడ నన్ను లవ్ చేయట్లేదనే కదా. మరి నేనెందుకు ఒప్పుకున్నానో తెలుసా? నన్ను చూస్తే నువ్వు ఎలాగో నచ్చలేదని చెప్తావు. ఆ మాట విని నా మనసు బాధపడుతుందని తెలిసినా మా నాన్న మాట కాదనకుండా వచ్చినందుకు కనీసం ఆయనైనా సంతోషపడతారని వస్తానన్నాను. నేను పల్లవిని దాటి అనుని చేరడానికి చాలా ప్రయత్నించాను, కానీ చివరికి రిషిగానే మిగిలిపోయాను. అలానే నా మనసులో మాట ఎవరికి చెప్పకుండా ఉండలేను. అను నీతో కలిసి తిరగడానికి పరిచయం సరిపోయిందేమో కానీ నా ప్రేమని చెప్పడానికి ధైర్యం సరిపోలేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని గట్టిగా చెప్పాలనిపించింది, కానీ అప్పుడు ఎలా చెప్పాలో తెలియలేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే నా అనుకు ఏదైతే చెప్పాలనుకున్నానో దాన్ని తన సోల్మేట్ అయిన నీకు చెప్పుకుంటే కనీసం రిలీఫ్ అయినా దొరుకుతుందని చెప్తున్నాను. ఐ లవ్ యూ అను. ఐ లవ్ యూ అను. గౌతమ్, నేనొకటి అడగనా? ఇప్పుడే కదా అయింది, మళ్ళీనా? ఛీ, అది కాదు. ఏ జాగ్రత్త. కూడా రైల్వే స్టేషన్లో ఇలాగే పట్టుకోవచ్చు కదా, మొత్తెందుకు పెట్టేసా?
గౌతమ్ ఆగు. అను ప్లీజే ఇప్పుడు వద్దు. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?